స్మోక్ అంటే ఒక క్లోజ్ గదిలో కనుక మనం స్మోకింగ్ చేస్తే అది ఆ స్మోక్ ఆ పార్టికల్స్ అన్ని మనకి గోడలకి అక్కడ కట్టించుకొని పట్టేసి ఉంటాయి. సో వెంటనే ఒక 10-15 నిమిషాల్లో కనుక ఎవరైనా ఆ వ్యక్తి ఆ క్లోజ్ రూమ్ లోకి వెళ్తే అది ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో అదే ఎఫెక్ట్ ఆ పర్సన్ కూడా 10 నిమిషాల తర్వాత కూడా ఉంటుంది. సో దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటాం. యాక్టివ్ స్మోకర్ అంటే సిగరెట్ కాలుస్తున్న వాళ్ళు లేదా బీడీలు కాలుస్తున్న వాళ్ళు యాక్టివ్ స్మోకర్స్ అంటాం. పక్కన ఉండి పీలుస్తున్న వాళ్ళని ప్యాసివ్ స్మోకర్స్ అంటాం. యాక్టివ్ స్మోకర్స్ కి ప్యాసివ్ స్మోకర్స్ కి డిసీజ్ ఎటువంటి మినహాయింపు లేదు. యాక్టివ్ స్మోకర్స్ ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయో ప్యాసివ్ స్మోకర్స్ కూడా అటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే సిగరెట్ కాల్చడమే కాదు, వాళ్ళ పక్కన నుంచోవడం కూడా మనకు ప్రమాదకరం. సో మన పక్కన ఏదైనా సిగరెట్ కాలుస్తుంటే మనకు సాధ్యమైనంత వరకు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం అంటే మనం చేయగలిగిన పని. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే వేపింగ్. చాలా మంది సిగరెట్ కి ఆల్టర్నేటివ్ లేదా చుట్టకి ఆల్టర్నేటివ్ గా వేపర్స్ వచ్చినాయి. అంటే అది ఏమనుకుంటున్నారంటే అందులో టార్ ఉండదు, స్మోక్ ఉండదు కాబట్టి చాలా సిగరెట్ ఆల్టర్నేటివ్ కదా అనుకుంటున్నాం. అది ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే అందులో ఏవైతే సబ్స్టెన్సెస్ వాడుతున్నారు, నికిల్, లెడ్, టిన్, ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ గా క్యాన్సర్ కాజ్ చేస్తా ఉంటాయి. అందులో వాడే మినరల్ ఆయిల్స్ అన్ని బయోడిగ్రేడబుల్ కాదు, అది అబ్జార్బ్ అవ్వక లంగ్ లో క్రానిక్ గా డిపాజిట్ అయిపోయి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, సో ఎక్కడైతే ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రోజులు ఉంటుందో అక్కడ సిఓపిడి రావడానికి అవకాశము, క్యాన్సర్ రావడానికి అవకాశము, లేదా ఆస్మా అనేది ట్రిగ్గర్ అవ్వడానికి కానీ అవకాశాలు ఉంటాయి. అందుకే దాంతోపాటు లంగ్ లో ఫైబ్రోస్ రావడం కూడా జరుగుతుంది. దీన్ని పాప్కార్న్ లంగ్స్ అంటున్నాం. యునైటెడ్ స్టేట్స్ లో ఈ ట్రెండ్ అనేది యునైటెడ్ స్టేట్స్ లో ముందు పెరిగింది ఒక 1 decade బ్యాక్. అయితే అప్పుడు యంగ్స్టర్స్ అందరూ కాలేజ్కి వెళ్ళే కుర్రాళ్ళు వీళ్ళంతా ఏం చేశారంటే స్మోకింగ్ వదిలేసి వేపర్స్ వైపుకి వెళ్ళారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ 3 years 4 years వచ్చేసరికి ఈ వేపింగ్ రిలేటెడ్ అసోసియేటెడ్ లంగ్ డిసీజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో అప్పుడు యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అంతా దాన్ని గుర్తించి వేపర్ అన్నది టోటల్ గా అక్కడ ఇప్పుడు ఆపేశారు, నిషేధించబడింది. కానీ ఇండియాలో కూడా ఏంటంటే బై ఫోర్స్ కానీ ఎక్కడైనా సరే ఇంకా మనకి వేపర్ దొరుకుతున్నాయి. కానీ స్మోకింగ్ కి ఆల్టర్నేటివ్ వేపింగ్ అయితే కాదు, వేపింగ్ కూడా మనం పూర్తిగా ఆపాల్సింది. స్మోకింగ్ రిలేటెడ్ వల్ల అనేక ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒకటి మేజర్గా వచ్చేది హార్ట్, గుండెపోటు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, నరాలకు సంబంధించి స్ట్రోక్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రక్తనాళాన్ని గట్టిపడిపోతూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే బీపీ కంట్రోల్లో ఉండదు. అండ్ స్మోకర్స్ లో డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉండదు. అండ్ కొత్తగా కూడా డయాబెటీస్ రావడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువ. లంగ్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ క్రానిక్ లంగ్ డిజీజెస్ అన్ని స్మోకింగ్ రిలేటెడ్ గానే ఉంటాయి. అంటే సిఓపిడి కానివ్వండి, లేదా ఆస్మా కంట్రోల్లో ఉన్న వాళ్ళకంటే స్మోక్ చేస్తే ఆస్మా హెచ్చడం కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, కొత్తగా మనం చూసే టెండెన్సీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఇదేం చేస్తుంటే లంగ్ లో ఉన్న గుజ్జు మొత్తం తాళ్ళులాగా కట్టేసి లంగ్ అనేది పనిచేయదు. సో ఇవన్నీ కూడా స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా స్మోకింగ్ తో అసోసియేటెడ్ ఉన్నాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నెక్స్ట్ కామన్ గా వచ్చే కండిషన్ సంబంధించి ఫస్ట్ సిఓపిడి గురించి మాట్లాడుకుందాం. సిఓపిడి ఆస్మా రెండు ఒకటి కావు. సిఓపిడికి ఆస్మాకి తేడా ఏమిటంటే మన శ్వాసనాళాలు సన్నబడిపోయినప్పుడు సిఓపిడిలో అది మనకి ఇన్హేలర్ కానీ మందులు కానీ తీసుకున్నా సరే అది పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉంది, కొద్ది వరకు మాత్రమే అవుతుంది. అదే ఆస్మాలో శ్వాసనాళాలు సన్నబడినప్పుడు మనం కనుక ఇన్హేలర్స్ కానీ మెడిసిన్ కానీ తీసుకుంటే అది మళ్ళీ ఆల్మోస్ట్ నార్మల్ గా అవుతుంది. సో ఇది బేసిక్ డిఫరెన్స్. దాని అండర్లైన్ ప్యాథాలజీ అంతా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ క్లినికల్ పిక్చర్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటాయి. సిఓపిడి కానీ ఆస్మా కానీ కామన్ గా వచ్చే సింటమ్స్ ఏంటంటే దగ్గు రావటము, ఛాతి మొత్తం బరువుగా ఉండటము, పట్టేసినట్టు ఉండటము, ఆయాసము, పిల్లు కుట్టడం, ఇవన్నీ కామన్ గా ఉంటుంటాయి. సిఓపిడి పర్టికులర్ గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎంఫెసిమా, 2 బ్రాంకైటిస్. ఎంఫెసిమా అంటే ఊపిరితిత్తుల యొక్క గుజ్జులో కణాలన్నీ కొద్దిగా ఇలా ఉబ్బినట్టు అయిపోయి గాలి లోపలికి వెళ్తుంది కానీ బయటికి రాదు. సో దానివల్ల ఏమవుతుంది, లంగ్స్ ఇన్ఫ్లేట్ అయిపోయి ఉంటాయి. సో గాలి ఎక్కువ తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటారు. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే శ్వాసనాళాలన్నింటిలో సన్నబడిపోవడం, కండరం పెరగడము, పైగా గ్లాండ్స్ నుంచి ఎక్కువగా మ్యూకస్ అంటే ఈ కళ్ళు అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అనేది జరుగుతూ ఉంటుంది.
జన్యుపరంగా కూడా సిఓపిడి రావచ్చు. కొంతమంది పిల్లల్లో కూడా మనం సిఓపిడి చూస్తుంటాం, ఎంఫెసిమా చూస్తుంటాం, ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ. ఇది ఉన్న వాళ్ళలో ఏంటంటే 15-20 ఏళ్ల వయసు నుంచి కూడా సిఓపిడి రావచ్చు. అండ్ సిఓపిడి అనేది ఓన్లీ జన్యుపరంగా స్మోకింగ్ రిలేటెడ్ ఒకటే కాదు. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎయిర్ పొల్యూషన్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఎయిర్ పొల్యూషన్ గురించి మనం ఒక 2 మాటల తర్వాత మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం. ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా సిఓపిడి వస్తూ ఉంటుంది. 4వది ఆక్యుపేషన్ హెజార్డ్. అంటే మనం ఇండస్ట్రీస్ చూస్తుంటాం, ఇండస్ట్రీస్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో, లేదా ఈ మైనింగ్ ఇండస్ట్రీస్లో, లేదా మిల్స్లో, ఇన్నింటిలో క్రానిక్గా ఆ డస్ట్ని పీల్చుకోవడం వల్ల కూడా సిఓపిడి వస్తూ ఉంటుంది. సో సిఓపిడిని, ఆస్మాని మనము ఎలా ఐడెంటిఫై చేస్తామంటే స్పైరోమెట్రీ టెస్ట్ మనం అక్కడ చేస్తున్నాం. స్పైరోమెట్రీ చేసి అందులో FeV1 రేషియో ఎంత ఉంది అంటే ఫోర్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూమ్, ఫస్ట్ సెకండ్ ఎంతవరకు గాలి బయటకు ఊదగలుగుతున్నాం ఫోర్స్గా అన్నది, ప్లస్ వైటల్ లంగ్ కెపాసిటీ, టోటల్గా లంగ్ కెపాసిటీ ఎంత ఉన్నది కూడా ఒకసారి మనం చూసుకొని, తద్వారా అది సిఓపిడి కేటగిరీలో పడుతుందా, ఆస్మా కేటగిరీలో పడుతుందా అని మనం తెలుసుకొని దాని స్టేజింగ్ చూసుకొని దాన్ని బట్టి మనం మందులు అనేది స్టార్ట్ చేస్తాం. ఆస్మాకి కానీ సిఓపిడికి కానీ మెడిసిన్ వచ్చేసి ఇన్హేలర్స్ మాత్రమే. ఇన్హేలర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఇన్హేలర్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే దానికి అలవాటు పడిపోతాము, దానికి అది తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం, లేకుండా ఉండలేము కదా అనుకుంటాం. ఆస్తమా రివర్సిబుల్ అని మాట్లాడుకున్నాం ఇందాక. ఆస్తమా కనుక మన ఇన్హేలర్ జాగ్రత్తగా వాడుకోకపోతే అది కాలక్రమేపీ మెల్లగా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 15 years 20 years లో సిఓపిడి కింద మారుతుంది. అంటే రివర్సిబుల్ కండిషన్ కాస్త ఇర్రివర్సిబుల్ కండిషన్లోకి మారుతుంది. సో ఇన్హేలర్స్ అన్నవి ఎప్పుడైనా సరే స్టార్ట్ చేస్తే మన సిమ్టమ్స్ బేసిస్ డోసు పెంచడం కానీ తగ్గించడం కానీ, లేదా సిమ్టమ్ ఫ్రీ ఉన్న టైంలో ఆపుకోవడం కానీ చేసుకోవచ్చు. కానీ అది పూర్తిగా మెడికల్ ప్రొఫెషన్ యొక్క ఆధ్వర్యంలోనే జరగాలి. మనంతా మనం ఇన్హేలర్స్ గట్రా ఆపకూడదు. అండ్ అంతకు ముందుగా కాకుండా ఇప్పుడు ఇన్హేలర్స్ కూడా చాలా రకాలు వచ్చేసినాయి. అంతకుముందు ఇన్హేలర్ అంటే ఓన్లీ ఇలా ఇన్హేలర్ ఇలా కొట్టుకోవడం కానీ, లేకపోతే గాలి గొట్టాలు పీల్చుకోవడం లాంటిది ఉంది. ఇప్పుడు అలా కాకుండా నెబులైజేషన్స్ వచ్చినాయి, ఆవిరి పట్టుకోవడం ఉంది, సింక్రోబిల్స్ వచ్చినాయి. సో ఇవన్నీ ఎందుకు చేశారంటే జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి స్వతహాగానే కొద్దిగా లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సులువుగా తీసుకునే రకంగా ఈ ఇన్హేలర్స్ ని డిజైన్ చేశారు. సో ఈ సింక్రోబిల్స్, యాక్టివేలర్స్, ఇవన్నీ కొత్తగా డిస్కేలర్స్ ఇవన్నీ మార్కెట్లోకి వచ్చినాయి. దీంతో ఏంటంటే మనకి డ్రగ్ డిపాజిషన్ బాగుంటుంది, డ్రగ్ డిపాజిషన్ బాగుంటే దాని ఎఫెక్ట్ బాగుంటుంది. సో మనకి ఈ కండిషన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అండ్ ముఖ్యంగా ప్రివెన్షన్, ఆస్మాకి సిఓపిడికి ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ వల్ల సిఓపిడి వచ్చినా ఆల్రెడీ వచ్చేసింది కానీ దాన్ని వదిలేయకూడదు. ఎందుకంటే ఏ రకంగా అయితే FeV1 పడిపోతుందో మనకి వయసు మీద పడే కొద్దీ స్వతహాగానే కొద్దిగా FeV1 కెపాసిటీ వాల్యూమ్స్ అని పడతా ఉంటాయి. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఒకేసారి లిఫ్ట్ లోంచి కింద పడినట్టు ఒకేసారి తప్పని పడిపోతా ఉంటాయి. స్మోకింగ్ మీరు ఏ నిమిషంలో ఏ సందర్భంలో ఆగినా సరే ఆ FeV1 ఫాస్ట్ గా పడిపోయి చాలా వరకు ఆగుతుంది. అంటే లంగ్ ను మనం కొద్దిగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి స్మోకింగ్ అనేది ఎప్పుడు ఆపినా అది సంతోషమే, ఆమోదయోగ్యమే. కానీ స్మోకింగ్ అనేది ఆపుకోవాలి. ఆస్మాకి సంబంధించి ట్రిగర్స్ వచ్చేసి ఆస్మాలో చాలా మందికి స్వీట్స్ పడవు, కొంతమందికి ఫ్రూట్స్ పడవు, కొంతమందికి బయటకు వెళ్తే పొల్యూషన్ అనేది డస్ట్ అనేది పడదు. వెంటనే తుమ్ములు రావటము, కళ్ళ దురదలు రావటము, ముక్కు అంతా దుర్దొచ్చటం అనిపించడము, ఆయాసం రావటము, పిల్లి కుదరడం జరుగుతూ ఉంటుంది. సో ట్రిగ్గర్స్ ని అవాయిడ్ చేసుకోవాలి. చల్లటి గాలిని అవాయిడ్ చేసుకోవాలి, స్వీట్స్ అవాయిడ్ చేసుకోవాలి. మనకి ఏవైతే ఆహార పదార్థాలు పడట్లేదో అది మనం స్పష్టంగా మనమే దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ స్కిన్ పిక్చర్స్ ద్వారా మనకి ఏవైతే ఫుడ్ పడట్లేదో అది మనం ఆల్రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ఖర్చు లేకుండా మన ఇంటి దగ్గర చేసుకునే పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు టమాటా పప్పు తిన్నాను, నాకు నెక్స్ట్ రోజు సడన్ గా తుమ్ములు వచ్చినాయి, కళ్ళ దుర్గులు వచ్చినాయి, ఛాతి పట్టేస్తుంది, ఇంజనీర్స్ తీసుకుని తగ్గిపోయింది. తర్వాత వాళ్ళతో మళ్ళీ టమాటా పప్పు తిన్నాను, నాకు మళ్ళీ అదే సింటమ్స్ వచ్చినాయి. అంటే అర్థం ఏంటి, నాకు టమాటా పడట్లేదు. సో దానికి ఒక చిన్న డైరీ లాంటిది మేము తీసుకుని నాకు టమాటో రాసి దాన్ని ఇంటి వరకు కొట్ట, అంటే నీకు టమాటో పడదు, దాన్ని మీరు అవాయిడ్ చేసుకోవాలి. సో ఈ ఉబ్బసం ఉన్న వాళ్ళు ఏంటంటే డైటరీ హ్యాబిట్స్ లో చేంజెస్ చేసుకోవడం ద్వారా చాలా వరకు మనం ట్రిగర్స్ ని అవాయిడ్ చేసేయచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు నేను ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాను. అర్బనైజేషన్ అంటే మెట్రోపాలిటన్ కల్చర్ అంతా వచ్చిన తర్వాత సిటీస్ అన్ని ర్యాపిడ్ గా డెవలప్ అవుతా ఉంది, ఇండియా ర్యాపిడ్ గా డెవలప్ అవుతా ఉంది. బాంబే,
ఢిల్లీ నివాసయోగ్యంగా కూడా లేదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనము P2.5 P10 దగ్గర చెక్ చేస్తూ ఉంటాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక <50 ఉంది అంటే అక్కడ వాతావరణం ఆరోగ్యకరంగా ఉందంటే లెక్క. హైదరాబాద్ లో కూడా చూసుకున్నా మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇప్పుడు 75 to 80 ఉంది. అంటే అక్కడ కూడా మోడరేట్ రిస్క్ అనేది లంగ్ సంబంధించిన డిసీజెస్ కానివ్వండి, హార్ట్, న్యూరలాజికల్, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్, క్యాన్సర్ బారిన పడడానికి ఆస్కారం పెరుగుతూ ఉంది హైదరాబాద్ లో. ఇంకా ఢిల్లీ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకున్నా అంత మంచిది. ఆల్రెడీ పొల్యూషన్ వల్ల స్కూళ్ళకి, ఆఫీసులు కూడా సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఢిల్లీలో నెలకొంది. సో దీని మెయిన్ కారణం ఏంటంటే సిటీస్ ఎక్స్పాండ్ అవటము, ఫ్యాక్టరీస్ బాగా పెరిగిపోవటము, నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు ఇంటికి ఒక కారు ఉండేది, ఇప్పుడు ఇంటికి నలుగురికి 4 కార్లు ఉంటుంది. సో ఆటోమేటిక్ గా స్మోక్, పొల్యూషన్ అంతా పెరిగిపోవడం, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అది మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్న ఏకైక పని మాస్క్ వాడుకోవటం. సో బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వాడుకుంటే అట్లీస్ట్ సర్జికల్ మాస్క్ అయినా పర్లేదు, ఎంతో కొంత ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. బయట పొల్యూషన్ ఎక్కువ ఉన్నప్పుడు సర్జికల్ మాస్క్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. అండ్ పర్టికులర్గా వింటర్ సీజన్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వింటర్ సీజన్లో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పొల్యూషన్ పార్టికులర్ మ్యాటర్ అంతా ఆ తేమలో పట్టుకుని ఉంటాయి. సో మనం తీసుకున్నప్పుడు ఏమంటే ఆ పొల్యూషన్ మ్యాటర్ అంతా వెళ్ళిపోయి లంగ్స్ డిపాజిట్ అయిపోతాయి. సో అందుకని మీరు చూస్తే నిమ్ము లాంటిది కానివ్వండి, లేదా వాకర్స్ లో, పర్టికులర్ వాకర్స్ లో, ఎందుకంటే మనం పొద్దున్న పూట 6:35, 6 o'clock కల్లా మనం వాకింగ్ స్టార్ట్ చేస్తుంటాం. వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో ఈ పార్టికులర్ మ్యాటర్ కనుక పొల్యూషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్ లో ఎక్కువ ఉందనుకోండి, సో తరచుగా మనం నిమ్ము బారిన పడడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. సో తరచుగా నిమ్ము బారిన పడుతూ ఉంటే అక్కడ లోకల్ ఇన్ఫ్లమేషన్ కంటే ఫైబ్రోస్ గార్డ్ కూడా సెటిల్ అవ్వచ్చు. కాబట్టి మాస్క్ వాడుకోవడం కంపల్సరీ. రెండోది మొక్కలు నాటడం అనేది ఇంకో ఆల్టర్నేటివ్ పద్ధతి. ఇవి ఆస్మైస్. మూడోది వచ్చేసి నిమోనియా, నిమ్ము. ఈ నిమ్ము అనేది బ్యాక్టీరియా వల్ల కానివ్వండి, వైరస్ వల్ల కానివ్వండి, ఫంగస్ వల్ల కానివ్వండి, ఏ రకంగా మనకు రావచ్చు. కామన్ గా వచ్చే ఫ్లూ అంటే మనం తరచుగా చూసే జలుబు అనేది కంటేజియస్, అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషి ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ది బెస్ట్ కల్చర్ ఈజ్ నమస్కారం పెట్టుకోవడం. షేక్ ఇచ్చుకోవడం కంటే కూడా నమస్కారం పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకు తెలియకుండా మన టెండెన్సీ ఏంటంటే ముక్కు ఇలా అంటాం, మూతి ఇలా అంటాం, కళ్ళు ఇలా అంటాం. షేక్ ఇచ్చేస్తాం. షేక్ ఇవ్వగానే ఏంటంటే నాకు జలుబు ఉందంటే నీకు జలుబు వచ్చినట్టే లెక్క. సో దానికి బెస్ట్ ఏంటంటే నమస్కారం పెట్టుకోవడం. ఇన్ఫెక్షన్ ఉంది అంటే వాళ్ళకి కనీసం 3 అడుగుల దూరంలో మనం జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా ఉండటము, మాస్క్ వాడుకోవడం కంపల్సరీ. అండ్ ఈ నిమ్ము పర్టికులర్గా <5 years ఏజ్ గ్రూప్ లో, more than 65 years ఏజ్ గ్రూప్ లో చాలా ప్రాణాంతకం. అంటే వీళ్ళలో స్వతహాగానే కొద్దిగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి నిమ్ము వస్తే తొందరగా తగ్గే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి, తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నిమ్మును మనం గాలి పీల్చుకుని ఆపలేం కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయడానికి ఉన్న ఏకైక పద్ధతి వ్యాక్సిన్. ఇప్పుడు నిమోకాకల్ వ్యాక్సిన్స్ వచ్చేసాయి. సో ఖచ్చితంగా 55 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఏ రకమైన వ్యాక్సిన్స్ తీసుకోవాలి? ఒకటి నిమోకాకల్ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, కాంజుగేటెడ్ అండ్ పాలిసాకరైడ్ వ్యాక్సిన్స్. కాంజుగేటెడ్ వ్యాక్సిన్ ఫస్ట్ తీసుకున్నాక 6 నెలల నుంచి 7 తర్వాత పాలిసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రతి 5 ఏళ్ళకి ఆ నిమోకాకల్ వ్యాక్సిన్ రిపీట్ చేసుకుంటే నిమ్ము నుంచి చాలా వరకు మనం ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఈ వ్యాక్సిన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం నిమ్ముని అరికట్టం కాదు, నిమ్ముని ప్రివెంట్ చేయాలి. అది వచ్చినా సివియారిటీ అనేది పెరగకుండా చూసుకుంటుంది. అంటే 10లో 6 నుంచి 7 సార్లు హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం రానివ్వదు, అంటే చాలా తీవ్రమైనది అయితే తప్ప. సో నిమోకాకల్ వ్యాక్సిన్ అండ్ ఎవ్రీ ఇయర్ హెచ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవాలి. అంటే మన సాధారణమైన ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాము, అయిపోయింది, అక్కడితో మర్చిపోయాం. మరి దాని బూస్టర్ డోస్ ఎలాగా? ఎందుకంటే కోవిడ్ కూడా మనకి అది మన దగ్గర బంధువులాగా, అది మన జీవితకాలం మనతోనే ఉంటుంది. ప్రతి ఏడాది కోవిడ్ కేసులు సర్జ్ వస్తానే ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత సివియారిటీ కేసులు అయితే రావు. ఆ సివియారిటీ ఎవరిలో వస్తాయి అంటే ఆల్రెడీ అండర్లైన్ లంగ్ కండిషన్స్, అన్కంట్రోల్ డయాబెటీస్, లాంగ్ టర్మ్ కార్డియాక్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా సివియారిటీ అనేది పెరగచ్చు. కాబట్టి ఏ వ్యాక్సిన్ అయినా సరే కొంచెం కాలక్రమేణా దాని ఎఫికసీ తగ్గుతుంది. కాబట్టి COVID-19 వ్యాక్సిన్ కూడా మనం బూస్టర్ డోస్ అనేది 1 year తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. సో మనందరం కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇంకా పెండింగ్ లో ఉన్నాం. సో గవర్నమెంట్ మాట్లాడట్లేదు, ప్రైవేట్ దొరకట్లేదు, మనం దాన్ని మెల్లగా
ప్రోగ్రామ్ చేయాలి. మోస్ట్లీ గవర్నమెంట్ కూడా తీసుకొస్తారు రీసెంట్ గా. 4వ వ్యాక్సిన్ హెర్పీస్ జోస్టర్ వ్యాక్సిన్, అమ్మవారి వ్యాక్సిన్ కూడా మనం అది మ్యాండేటరీ అయిపోయింది WHO గైడ్లైన్స్ ప్రకారం. 3వది DPT వ్యాక్సిన్, పెట్యూసిస్, మమ్స్, ఈ వ్యాక్సిన్ కూడా. ఈ 5 వ్యాక్సిన్స్ మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా నిమ్మున్ అనేది చాలా వరకు మనం నిమ్ము నుంచి సివియారిటీ నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మాస్క్ వాడుకోవడం బెస్ట్ పద్ధతి. అండ్ హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ఉండాలి. రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండాలి. అన్ని లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సంబంధించి డైట్ చాలా ముఖ్యం. తెల్లగా ఉన్నది ఏదైనా సరే మనకి ప్రమాదకరమే. అది మైదా కానివ్వండి, ఉప్పు కానివ్వండి, పంచదార కానివ్వండి, ఏదైనా సరే మనకి ప్రమాదకరమే. సో దాన్ని సాధ్యమైనంత వరకు మనం లిమిట్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఫుడ్స్, ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. బెర్రీస్, స్ట్రాబెర్రీస్ కానీ, రాస్బెర్రీస్ కానీ, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ఫ్లమేషన్ ని చాలా కంట్రోల్ చేస్తుంది, లంగ్ హెల్త్ అనేది ప్రమోట్ అవుతుంది. గ్రేప్స్, పపాయ, కివి, యాపిల్, బెర్రీస్ అండ్ విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, ఇవన్నీ కూడా లంగ్కి సంబంధించి లంగ్ హెల్త్ని కాపాడుకోవడానికి, ఓవరాల్ హెల్త్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. 4వది వచ్చేసి లంగ్ క్యాన్సర్. స్మోకింగ్ ఒక ఇన్సిడెంట్స్ మనకి రోజు రోజు పెరుగుతూ ఉంది. అంతకుముందు మగవాళ్ళు ఒక్కరే కాలుస్తూ ఉండేవాళ్ళు సిగరెట్లు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఇండియాలో, ఏషియాలో లంగ్ క్యాన్సర్ యొక్క స్టాటిస్టిక్స్ చాలా పెరిగిపోయాయి. ఆడవాళ్ళలో క్యాన్సర్ ఆల్మోస్ట్ డబుల్ అయింది, రిస్క్ డబుల్ అయింది. ఎందుకంటే స్మోకింగ్ చేసే ఆడవాళ్ళ సంఖ్య కూడా డబుల్ అయింది. కాబట్టి లంగ్ క్యాన్సర్ అండ్ లంగ్ ఇతర ఇష్యూస్ కూడా డబుల్ అయింది. సో మెయిన్ ఏంటంటే స్మోకింగ్ కూడా ఆపుకోవాలి. జన్యు పరంగా కూడా కొన్ని క్యాన్సర్స్ రావచ్చు, దాన్ని మనం ఏమీ చేయలేము. కానీ మన చేతిలో ఉన్నది ఏంటంటే స్మోకింగ్ క్విట్ చేయడం. అలాగే ఆక్యుపేషనల్ హ్యాజార్డ్ ఉన్నప్పుడు కూడా మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. పీరియాడికల్ గా కొంచెం ఎక్సర్సైజ్ తీసుకోవడము, PFTs చేసుకుంటే మనకి లంగ్ స్క్రీనింగ్ జరుగుతుంది. కాబట్టి క్యాన్సర్ పడిన అది ఎర్లీ స్టేజ్ ని మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. సో ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 40 ఏళ్ళు పైబడిన తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు, అంతకుముందు క్యాన్సర్ అంటే 65-70 ఏళ్ళలో వస్తూ ఉంది. ఇప్పుడు 30-40 ఏళ్ళకు కూడా క్యాన్సర్స్ వస్తూ ఉంది. ఎందుకంటే ఆక్యుపేషన్స్ లో తేడా వచ్చింది, పొల్యూషన్ లో తేడా వచ్చింది, మన డైట్ లో తేడా వచ్చింది, మన హ్యాబిట్స్ లో తేడా వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి 40 and 45 ఇయర్స్ దాటినప్పటి నుంచి కూడా ముఖ్యంగా మనం స్క్రీన్ చేసుకోవాల్సిన అంశాలు 2. ఒకటి హార్ట్, ఖచ్చితంగా హార్ట్కి సంబంధించి నార్మల్గా ఉన్నాయా, రక్తనాళాలు బాగున్నాయా లేదా ఒకసారి చెకప్ చేసుకోవాలి. 2 లంగ్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక CT స్కాన్ కానీ, ఎక్స్రే కానీ తీయించుకోవటము, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవటము అనేది మ్యాండేటరీ. 4వది ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. లాస్ట్ 1 decade నుంచి కొత్తగా పెరుగుతా ఉన్న లంగ్ డిసీజ్ ఏంటంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఇవి ముఖ్యంగా స్మోకింగ్ రేట్ ILDs ఉన్నాయి. నెక్స్ట్ కంటి టిష్యూ డిసార్డర్ ILDs ఉన్నాయి. అంటే కీళ్ళవాతం, రొమటైడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, ఇలాంటి కీళ్ళవాతానికి సంబంధించిన జబ్బుల వల్ల కూడా లంగ్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతా ఉంది. సో మనం ఎప్పుడు ఏంటంటే కొంచెం ఈ కాలవాపులు గట్రా, ఈ కీళ్ళవాపులు గట్రా రాగానే ఓన్లీ రుమటాలజిస్ట్ దగ్గరికి లాగిపోతాం. సో దాంతో పాటే మనం ఎక్స్రే కూడా తీసుకోవాలి, PFT కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా మంది పేషెంట్స్ లో, CT రిలేటెడ్ పేషెంట్స్ లో, లేకపోతే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ SLE పేషెంట్స్ లో చాలా మంది పేషెంట్స్ లో అల్టిమేట్ గా ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ డిసీజ్ ఉన్న కండిషన్ లో మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో రుమటాలజీ ఎప్పుడైతే మనకి వెళ్తామో అప్పుడే ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకోవడం కూడా ఆల్మోస్ట్ మ్యాండేటరీ. అది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. 4వది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వాకర్స్ క్లబ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాకర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే చూసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే వాకింగ్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్స్ బయటకు వచ్చేటప్పుడు ఒకవేళ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే, అంటే ఆస్మా కానీ, COPD కానీ ఉంది అంటే సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత మీరు బయటకు రావాలి. లేదు అంటే ఈ చల్లటి గాలి కానీ, ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ 2 కూడా లంగ్ డేంజర్. అండ్ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ పొగమంచు ఎక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేసుకోవడం మంచి ఆప్షన్. ఎందుకంటే కొంచెం తేమ తగ్గిన తర్వాత 6:30, 7 o'clock స్టార్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఆ చలిలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కొద్దిగా అవాయిడ్ చేసుకోండి. నెంబర్ 1.
నెంబర్ 2, వాకర్స్ లో స్మోకర్స్ ఉంటే మాత్రం స్మోకింగ్ ఎలాగ ఆపుకోవాలి, ఎందుకంటే నిన్న తర్వాత స్మోకింగ్ ఆపుకోవడం అనేది మ్యాండేటరీ. మూడవది, వాకింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి. సో నార్మల్గా మనకి ఒక 12 నుంచి 15 లీటర్లు అవసరమైతే మనం బ్రిస్క్ వాకింగ్ అట్లా చేసినప్పుడు మనకి 55 నుంచి 60 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది నిమిషానికి. అది ఎలా తీసుకోవాలంటే నోరు తెరిచి ముక్కు ద్వారా కాకుండా నోరు ద్వారా గాలి ఎక్కువ తీసుకుంటాం. నోరు ద్వారా గాలి మొత్తం తీసుకొని మెల్లగా నోటి నుంచి ఊదాలి, ఇలా తీసుకోవాలి. అంటే దీన్ని పర్సనల్ బ్రీతింగ్ అంటాం. అంటే కొద్దిగా విజిల్ వేసినట్టు మూతిలా పెట్టి కొద్దిగా మెల్లగా గాలి అనేది ఊదుతూ ఉండాలి. దాని ద్వారా ఏమవుతుందంటే గాలి తీసుకొని ఒక 1 or 2 seconds హోల్డ్ చేసినప్పుడు లంగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అండ్ మెల్లగా ఈ పర్సనల్ పెట్టి గాలి ఎక్సైల్ చేసినప్పుడు ఆ లంగ్ లో ఉన్న ఎయిర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. సో తద్వారా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది బెటర్గా ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు డూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ముక్కు ద్వారా నోటి ద్వారా చాటుండగా గాలి తీసుకుని ఒక couple of seconds హోల్డ్ చేసి మెల్లగా విజిల్ వేసినట్టు మూతిలా పెట్టుకుని మెల్లగా వదలాలి. సో ఇది చేస్తే మీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో పర్టికులర్గా వాకింగ్ చేసినప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాకింగ్ కంటే కూడా వాళ్ళకి మోకాల మీద ఒత్తిడి పెరగటం లాంటివి జరుగుతూ ఉంటుంది. అండ్ లంగ్స్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు బ్రిస్క్ వాకింగ్ చేయాలి, అందులో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అన్నట్టు పెట్టుకోకుండా ఎంతవరకు మీరు బెటర్గా ఫీల్ అవుతారో అంతవరకే మీరు చేసుకోవాలి. ఎవ్రీ పర్సన్స్ లంగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. నా లంగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది, మీ లంగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను నడిచినంత ఫాస్ట్గానే మీరు నడవాలని ఎప్పుడు మనం పోటీ పెట్టుకోకూడదు. నాకు ఆయాసం లేకుండా కంఫర్టబుల్గా ఎంతవరకు చేయగలనో అంతవరకే చేయాలి. లేదు అంటే దాని స్ట్రెస్ లంగ్ మీద హార్ట్ మీద క్లియర్గా పడుతూ ఉంటుంది. సో అదొకటి. దాంతోపాటు లో ఇంజురీస్ ఎక్సర్సైజ్ అంటే సైక్లింగ్ చేసుకోవటం కానివ్వండి, లేకపోతే గోడకి చైర్ వేసి కూర్చొని లెగవటం లాంటిది కానీ, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకున్నా సరే మీకు లంగ్ యొక్క బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ మన వాకర్స్ క్లబ్లో అందరూ కొంచెం పెద్ద వయసు వారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మీరు కన్సిడర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ప్రివెన్షన్ సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుతున్న స్మోకింగ్ సజెషన్ అండ్ వ్యాక్సిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డైట్లో చాలా మాడిఫికేషన్స్ రావాలి. చెప్పినట్టు లో కార్బ్ అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇందాక చెప్పిన పపాయ, కివి, యాపిల్, నెక్స్ట్ బెర్రీస్ అని యాపిల్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ సో ఇలా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 50 years దాటినప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 visit మీరు నార్మల్గా ఉన్నా సరే ఒక బేసిక్ చెస్ట్ ఎక్సర్సైజ్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే పిఎఫ్టీ చేసుకోవడం అనేది కానీ లంగ్కి సంబంధించి లంగ్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి, లంగ్ కండిషన్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. ఎవరైనా ఏదైనా అడగాలన్నా నేను వెయిట్ చేస్తాను. కోవిడ్ వ్యాక్సిన్ ఫోర్త్ డోస్ ఇంకా ఒకసారి అయితే వేసుకున్న వాటికి ఆల్రెడీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొన్ని చాలా వాటి మళ్ళీ చేసుకోవడం అనేది ఎంతవరకు? సార్ కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి అప్పుడు కోవిడ్ వచ్చిన టైంలో కోవిడ్ గురించి ఎవరికీ ఏం తెలియదు. కోవిడ్ వచ్చిన టైంలో ఎవరికి ఏం తోస్తే వైద్యం చేశారు. ఈ రోజుకి కూడా కోవిడ్కి సంబంధించి స్పెసిఫిక్ డ్రగ్ లేదు. అండ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ మీరు అడిగారు కాబట్టి లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ గురించి చెప్తాను. కోవిడ్ వచ్చిన వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ డెత్స్ అనేవి ఎక్కువ జరిగింది. అంటే కార్డియాక్ ఇష్యూస్ జరగటము, న్యూరలాజికల్ సడన్గా స్ట్రోక్ రావడం జరిగింది. అది వ్యాక్సిన్ ఇచ్చిన అసలు కాదు. దెర్ ఈస్ నో కేస్ రిపోర్టెడ్. అది ఏం చేశాయంటే ఫార్మా కంపెనీస్ కూడా ఒకదానికొకటి పోటీ పడ్డాయి. జాన్సన్ జాన్సన్, ఆస్ట్రాజెనికా ఇవన్నీ కంపెనీస్ పోటీ పడి అది ఆ కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే స్ట్రోక్ వచ్చింది, ఈ కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చింది, ఇలా చాలా వరకు వచ్చేసింది. అండ్ ఆ టైంలో యూట్యూబ్ ఛానల్లో చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలు, లేదా మొబైల్ ఫోన్ ఉంటే చాలు, అందరు డాక్టర్స్ అయిపోయారు ఆ టైంలో. సో అసలు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు స్ప్రెడ్ చేశారు సార్. సో వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడు ప్రొటెక్టివే. వ్యాక్సిన్స్ వల్ల మరణాలు జరగదు చాలా 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 అరుదు.
99.999% వ్యాక్సిన్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్. కాబట్టి బూస్టర్ డోస్ ఖచ్చితంగా నిరభ్యంతరంగా నిస్సంకోచంగా మీరు తీసుకోవచ్చు. సార్ సార్ నిమోకాకల్ వ్యాక్సిన్ వచ్చేసి మీకు 4,000 దాకా ఉంటుంది. ఆ తర్వాత TPSV 23 వ్యాక్సిన్ వచ్చేసి 1 year తర్వాత తీసుకునేది ఒక 2,000 చిల్లర ఉంటుంది. మూడోది హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్ ఇస్ వెరీ కాస్ట్లీ. అది అరౌండ్ ఒక 14,000 to 16,000 ఉంటుంది. దాని 2 doses తీసుకోవాలి 2 months అపార్ట్. ఆ తర్వాత DPT వ్యాక్సిన్ పెద్ద కాస్ట్ ఏమో 17,000-15,000 దాకా ఉంటుంది. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మన మార్కెట్లో దొరుకుతుంది అనేసి గవర్నమెంట్ ఇస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. అండ్ ఆగస్ట్లో ఇప్పటిదాకా మనకి PCV 13 వ్యాక్సిన్ ఉంది సార్. ఈ ఆగస్టులో ఇండియాలోకి PCV 20 వ్యాక్సిన్ రాబోతుంది. అంటే అది ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ స్ట్రైన్స్ ని కవర్ చేస్తుంది. అండ్ CDC గైడ్ లైన్స్ ఏంటి అంటే PCV 20 తీసుకుంటే మనకి బూస్టర్ డోస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాం. అంటే PCV 13 తీసుకున్నాక మనం 1 year తర్వాత బూస్టర్ డోస్ తీసుకొని ఎవ్రీ 5 years తీసుకుంటున్నాం. కానీ PCV 20 తీసుకుంటే బూస్టర్ డోస్ 1 year తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్తుంది. కానీ ద నార్మల్ నేచర్ ఆఫ్ వ్యాక్సిన్ ఏంటంటే దాని ఎఫికసీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం తగ్గుతుంది. మన మెమరీ సెల్స్ స్టోర్ అయ్యి ఉన్న ఇన్ఫర్మేషన్ దాని ఎఫికసీ తగ్గుతుంది కాబట్టి 5 years ఒకసారి తీసుకుని సరిపోతుంది. కాబట్టి ఎఫికసీ మాత్రం చాలా బెటర్గా ఉంటుంది 13 కంటే 20. సో తీసుకోవాలని 13 ఇప్పుడే తీసేసుకోవచ్చు, ఎందుకంటే వర్షాకాలం మొదలైంది కాబట్టి. లేదు వెయిట్ చేసి ది బెస్ట్కి వెళ్తా అంటే మాత్రం ఆగస్ట్ PCV 20. అదే సార్ నిమోనియా వ్యాక్సిన్ వచ్చేసి PCV 13 వచ్చేసి 1 year ఒకసారి తీసుకున్నాక TPSV 23 వ్యాక్సిన్ వచ్చేసి మనం 1 year తీసుకుంటాం. తర్వాత ఎవ్రీ 5 years ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటే కామన్ ఫ్లూ వ్యాక్సిన్ మాత్రం ఎవ్రీ ఇయర్ మనం తీసుకోవాలి. అంటే బెస్ట్ టైం ఈజ్ మనకి జూన్ టైంలో తీసుకుంటే జూన్ చివరి నుంచి జూలై నుంచి వర్షాలు మొదలవుతాయి కాబట్టి జూన్ స్టార్టింగ్లో అలా తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉమామహేశ్వరరావు ఎక్కడున్నా రావాలి. మనకి డాక్టర్ గారు ఈ పల్మనాలజీ గురించి మన వృత్తుల్లో ఉన్న ఇబ్బందుల గురించి అన్ని కూడా తెలియజేశారు. వారికి మా సిద్ధార్థ వాకర్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.